ఈ వీడియోలో ఆర్సిఎస్ 2.0లో అర్బన్ ఫెసిలిటీస్కి యూజర్స్గా ఏఎన్ఎంని లింక్ చేయడం ఎలా, అంటే ఒక ఏఎన్ఎంని అర్బన్ ఫెసిలిటీలో వాళ్ళ యూజర్గా యాడ్ చేయడానికి ఆప్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. మనకందరికి తెలిసిందే, అంతకుముందు మనం సబ్ సెంటర్స్లో ఏఎన్ఎంస్ యాడ్ చేసాం. బట్ అర్బన్లో మాత్రం మనకి సబ్ సెంటర్స్ ఉండవు కాబట్టి ఫెసిలిటీ అంటే యూపీహెచ్సికే ఏఎన్ఎంస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సేమ్ హెచ్పిఆర్ ఐడి, ఆధారు అండ్ మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేది కామన్గా రూరల్కి ఎలాగైతే చేసామో అలాగే చేస్తాం. సో దానికోసం ముందుగా యాడ్ యూజర్కి వెళ్ళండి. సో కామన్ మాస్టర్లో మీరు లోపలికి వెళ్తే బెనిఫిషరీ ఫెసిలిటీ యూజర్స్ క్రియేట్ చేసే దాంట్లో యాడ్ యూజర్కి వెళ్ళి, సో ఇక్కడ యాడ్ యూజర్లో యాజ్ పర్ ఆధార్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఎంట్రీ చేసుకొని యూజర్ టైప్ దగ్గర ఫెసిలిటీ అండ్ డిజిగ్నేషన్ దగ్గర ఏఎన్ఎం అండ్ వాళ్ళ హెచ్పిఆర్ ఐడి, ఆధారు, మొబైల్ నెంబరు ఇవన్నీ ఎంట్రీ చేస్తారు. ఈ ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత కంపల్సరీ అక్కడ కన్సెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మనకి ఆధార్ కన్సెంట్ ఇదన్నీ డీటెయిల్స్ అడుగుతాయి. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కన్సెంట్ మీరు ఓకే చేస్తారో అది వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన వెంటనే ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. మీరు ఓటీపీ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే యాజ్ పర్ ఆధార్ ప్రకారం, హెచ్పిఆర్ ప్రకారం వాళ్ళ పేరు వివరాలన్నీ కన్ఫామ్ అయి ఉంటే మీకు ఇక్కడ యువర్ హెచ్పిఆర్ ఐడి హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఇది ఆల్రెడీ మనం రూరల్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తూనే ఉన్నాం. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అలానే కంటిన్యూ చేసుకోవాలి. యూజర్ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసి మీరు నెక్స్ట్ అని కొట్టంగానే రోల్స్ అండ్ హైరార్కీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ రోల్స్ అండ్ హైరార్కీ డీటెయిల్స్లో మనం అంతకుముందు ఓన్లీ ఏఎన్ఎంస్కి అయితే రిపోర్ట్ యూజర్, సర్వీస్ ప్రొవైడర్ అనేదే పెట్టుకోమని చెప్పాం. బట్ పాత రూరల్కి ఎవరైనా ఇవే పెట్టుకొని ఉంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఆల్ ఏఎన్ఎంస్కి కంపల్సరీ అప్రూవర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ కూడా సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆశాల్ని క్రియేట్ చేసుకునేది ఏఎన్ఎం లాగిన్లోంచి మాత్రమే చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి కంపల్సరీ ప్రతి ఏఎన్ఎంకి ఈ 4 పాయింట్స్ అప్రూవర్, అడ్మినిస్ట్రేటర్, రిపోర్ట్ యూజర్, సర్వీస్ ప్రొవైడర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్బన్ చేసేటప్పుడు కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ రూరల్కి మీరు ఇవి టిక్ చేసుకొని ఉండకపోతే ఈ అడ్మినిస్ట్రేటర్, అప్రూవర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. లేకపోతే వాళ్ళని ఆశాల్ని క్రియేట్ చేయలేరు. ఆశాల్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇంకొక వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. అది ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూసుకొని ఆశాల్ని కూడా క్రియేట్ చేసుకోవడం అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రూరలా, అర్బనా అడుగుతుంది. అర్బన్ తీసుకుంటారు. ఇక్కడ అర్బన్ దగ్గర చాలామంది క్లిక్ చేసి ఏం ఆప్షన్స్ రావట్లేదు అనేది మీరు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం కంపల్సరీ 3 క్యారెక్టర్స్ ఎంట్రీ చేస్తేనే మీకు ఆ అర్బన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇట్లా మీరు ఎంట్రీ చేస్తే అప్పుడు లిస్ట్ చూపిస్తాయి. సో అలా కాకుండా మనం క్లిక్ చేసుకుంటే రావట్లేదు అనేది ఎక్కువగా వస్తున్నాయి ఇది. సో ఈ 3 క్యారెక్టర్స్ అనేది ఎంట్రీ చేస్తే, లేదా ఎక్కువగా మీ యొక్క అర్బన్ ఏదైతే ఉందో ఆ పేరుని ఎంట్రీ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆ అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ అర్బన్ దేని కింద వస్తుంది అనేది చూసుకోండి. అండ్ బ్లాక్ ఇవన్నీ కామన్గా మామూలుగా మనకు తెలిసిందే. ఏ బ్లాకు, ఏ డివిజను, ఇక్కడ వార్డ్, ఈ అర్బన్ కింద ఏ వార్డ్స్ ఉన్నాయో చూసుకొని ఆ వార్డ్స్ అంటే ఆ అర్బన్ సంబంధించిన వార్డ్స్ మీరు వాళ్ళని తెలుసుకొని ఆ వార్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వార్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ మనకు తెలిసిందే రిపోర్ట్ విత్ లైన్ లిస్టింగ్ అండ్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. అండ్ నెక్స్ట్ వెళ్తే
ఇక్కడ ఆ యొక్క యూపీహెచ్సి అంటే రూరల్లో అయితే సబ్ సెంటర్కి సంబంధించిన హెచ్ఎఫ్ఆర్ ఐడి అనేది ఎంటర్ చేశారు. బట్ అర్బన్లోకి వచ్చేసరికి ఫెసిలిటీ అంటే యూపీహెచ్సికే మ్యాప్ చేస్తాం కాబట్టి ఆ యూపీహెచ్సికి సంబంధించిన హెచ్ఎఫ్ఆర్ ఐడిని ఎంటర్ చేయండి. సో చేసి సెర్చ్ కొడితే మీకు ఇక్కడ ఆ సెంటర్ సంబంధించి ఇక్కడ మీకు కనబడతాయి. ఇక్కడ ఈ హెచ్ఎఫ్ఆర్ ఐడి ఎంట్రీ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అంతకుముందు ఏదైతే అర్బన్ ఫెసిలిటీకి హెచ్ఎఫ్ఆర్ ఐడితో మ్యాప్ చేస్తూ మీరు క్రియేట్ చేసుకున్నారో అప్పుడు ఆ ఫెసిలిటీ ఏ వార్డులో ఉందో ఆ వార్డుని మాత్రమే ఈ రోల్స్ అండ్ హైరార్కీ అనే డీటెయిల్స్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ వచ్చేసరికి ఈ వార్డ్ అనేది వేరే రాంగ్గా పెట్టారనుకోండి, అక్కడ మీరు హెచ్ఎఫ్ఆర్ కరెక్ట్గా కొట్టినా కూడా ఆ డీటెయిల్స్ చూపించవు. సో కాబట్టి ఇక్కడ వార్డ్ అనేది ఏదైతే మీ యొక్క యూపీహెచ్సికి మీరు వార్డ్ని మీరు అటాచ్ చేశారో అది ఎంట్రీ చేయాలి. చేసి అప్పుడు నెక్స్ట్ నొక్కొని ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ ఐడి ఎంట్రీ చేసి సెర్చ్ కొడితే అది ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ వర్డ్ రాంగ్గా కొట్టారనుకున్నారు, రాంగ్ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకున్నారు, సేవ్ నొక్కారు. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ ఐడి కొట్టి మీరు సెర్చ్ కొడితే ఇక్కడ రాదు, సో ఇక్కడ చూపించదు. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే వేరే యూపీహెచ్సి కనబడుతుంది. సో ఆ వార్డుకి ఈ యూపీహెచ్సికి ఆ వార్డు అటాచ్ అయి ఉంది కాబట్టి అది మాత్రమే కనబడుతుంది. బట్ హెచ్ఎఫ్ఆర్ రాంగ్ మీరు ఎంట్రీ చేసుకుంది కాబట్టి ఇది చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే రోల్స్ అండ్ హైరార్కీ దాంట్లో మీ యొక్క యూపీహెచ్సికి ఏదైతే వార్డ్ని మీరు అంతకుముందు మ్యాప్ చేశారో అది మాత్రమే తీసుకోవాలి. సో అది తీసుకుంటేనే మీకు ఆ హెచ్ఎఫ్ఆర్ కొట్టినప్పుడు అక్కడ వస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి, సేవ్. నెక్స్ట్ ఇక్కడ మీ హెచ్ఎఫ్ఆర్ ఐడి కొట్టి సెర్చ్ కొడితే ఆటోమేటిక్గా ఆ యూపీహెచ్సి అనేది ఇక్కడ చూపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్డ్ కవర్డ్ అంటే ఈ ఏఎన్ఎం ఏ వర్డ్ని కవర్ చేస్తుంది అనేది క్లిక్ చేసుకుంటే ఆ యూపీహెచ్సిలో ఏ వర్డ్స్ మీరు మ్యాప్ చేశారో అవి ఇక్కడ కనబడతాయి. ఆ యూపీహెచ్సిలో ఏ వర్డ్స్ మ్యాప్ చేశారో అవి కనబడతాయి. అంటే మీరు యూపీహెచ్సిని క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని వర్డ్స్ అయితే మీరు మ్యాప్ చేస్తారో అన్ని వర్డ్స్కి మాత్రమే ఏఎన్ఎమ్స్ని మీరు మ్యాప్ చేయగలరు. ఒకవేళ మీరు మ్యాప్ చేయలేదనుకోండి, మళ్ళీ ఆ యూపీహెచ్సి క్రియేట్ చేసిన దానికి వెళ్ళిపోయి అక్కడ ఆ ఏఎన్ఎం కవర్ చేసే వర్డ్స్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా చేయకపోతే రావు. సో కాబట్టి ముందుగానే కవర్డ్ వర్డ్స్ ఆ యూపీహెచ్సిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించకపోతే చూపిస్తే ఓకే, ఆ ఏఎన్ఎం ఏ వార్డ్ వరకు కవర్ చేస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం యూపీహెచ్సికే మనం అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ యూపీహెచ్సి కింద 4-5 సచివాలయాలు ఉన్నాయనుకోండి, ఆ 4-5 సచివాలయాలు దాదాపు ఒక 2-3 వార్డ్స్కి మాత్రమే ఉంటాయి. అంటే అర్బన్ పెద్ద ఏరియా ఉంటుంది కాబట్టి ఒక వార్డే 2-3కి రావచ్చు సచివాలయాలకి, లేదా 3-4 వార్డ్స్, 2 వార్డ్స్ కూడా ఒక ఏఎన్ఎంకి కవర్ అయితే ఏదైతే బిగ్ వార్డ్ పెద్ద వార్డ్ ఆ ఏఎన్ఎం కవర్ చేస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 చేస్తే రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 వర్డ్స్ ఆ ఏఎన్ఎం కవర్ చేస్తుంటే ఆ 2 వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 ఆ పరిధిలో ఉన్న డేటా వాళ్ళకి వస్తుంది. సో ఇది తీసుకున్న తర్వాత సేవ్ చేసి ఫినిష్ నొక్కితే వాళ్ళకి యూజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనం ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఇట్లా ఎర్రర్ వస్తుంది. బట్ అయినా సరే మీరు ఫినిష్ ప్రెస్ చేస్తే మనకి అది కంప్లీట్ అయిపోయి ఫినిష్ అయ్యి మీకు ఫినిష్ అనేది వస్తుంది. ఇట్లా రికార్డ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో వాళ్ళ యొక్క యూజర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇది మనం
అర్బన్లో ఏఎన్ఎంస్ని మ్యాప్ చేసే విధానం ఇది అందరు తెలుసుకొని ఎవరైతే అర్బన్ ఏరియాస్ ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా అర్బన్కి యూపీహెచ్సికే ఏఎన్ఎంస్ అందరినీ మ్యాప్ చేస్తారనుకుంటున్నాం. దీంతోపాటు ఆశాకు సంబంధించిన వీడియో కూడా చూసుకొని ఏఎన్ఎంస్ ద్వారా ఆశాల్ని కూడా లింక్ చేయించుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.